నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. ఈరోజు మహాగణపతి గంగమ్మ చెంతకు చేరే రోజు. మొత్తం భారతదేశం మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూ కూడా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది. అయితే ఆ ఎంజాయ్మెంట్ని ఇవాళ మేము మా స్టూడియోలోకి కూడా తెచ్చేసాము. అయితే మనతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభరాజ్ గారు ఉన్నారు. ఆవిడ పాడే కీర్తనలు అందరికీ తెలుసు. మరి స్టూడియోలో కూడా ఆవిడ చేత పాడిద్దాం. ఆవిడతో పాటు ఆవిడ శిష్యులు కూడా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి, మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఈరోజు మీరు మా దగ్గరకు వచ్చి మీరు పాడడానికి యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సంతోషం తల్లి, ఐఎమ్ ఈక్వల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇవాళ గణేష్ నిమజ్జనం చేస్తారు. అయితే గణేష్ నిమజ్జనం ఎందుకు చేస్తారండి? సమాధానం చెప్పే ముందు ఒక్కసారి గురుస్తుతి చేసుకుంటాను తల్లి. షూర్ అండి. శ్రీనందకాయ విద్మహే శ్రీశదాసాయ ధీమహి తన్నో నమః ప్రచోదయాత్. శ్రీనందకాయ విద్మహే శ్రీసదాసాయ ధీమహి తన్నో నమః ప్రచోదయాత్. గణేష నిమజ్జనం ఎందుకు చేసుకుంటారని మీరు ప్రశ్నించారు కదా. ఈరోజు అందరూ చాలా సంబరంగా స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. నేను కళ్ళారా చూశాను. కాకపోతే పిల్లలందరూ కొంతమంది దుఃఖపడతారమ్మా ఈరోజు స్వామిని పంపించేయడానికి. నాకు గుర్తుండి మా శిష్యురాలి తమ్ముడు, చిన్న పిల్లవాడు వాడు, అప్పట్లో వాడికి 5-6, నేను చాలా సాడ్ ఉన్నాను, గణపతి వెళ్ళిపోతున్నాడు ఈరోజు అని చెప్పాడు. పిల్లలకు ఆ మూర్తితో చాలా అటాచ్మెంట్ ఏర్పడుతుంది ఈ 9 రోజుల్లో. కానీ అట్లా బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే గణపతి అణువులో వ్యాపించి ఉన్న మహత్తర శక్తి. విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. విశ్వానికి ఆవల కూడా శుద్ధ చైతన్యమూర్తిగా ఉన్నాడు. ఆది శంకరాచార్యులు షణ్మత స్థాపకుడు అని పేరు. అంటే 6 మతాలను స్థాపించాడు. అందులో గాణపత్యం ఒకటి. ఏ మూర్తిలో పూజించినా, ఏ మూర్తి స్వరూపంలో మనం భగవంతుణ్ణి ధ్యానించినా అది అనంతత్వంలోనే మనకు గోచరిస్తుంది. అనంతత్వమే. మీరు లలితా సహస్రనామ పారాయణం చూడండి. కృష్ణుడిది కానీ, రాముడిది కానీ, లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ అనంతతత్వాన్ని బోధిస్తుంది. ప్రతిదీ మన ఇష్టం వచ్చిన రూపంలో మనం ధ్యానం చేయొచ్చు. కానీ ప్రతి రూపము విశ్వాంతరాళాల్లో వ్యాపించి ఉన్న శక్తే. గణపతి కూడా అలాంటిదే. గాణపత్యం అంటే అణువులో వ్యాపించి ఉంది ఆ శక్తి. ఆ శక్తిని గణపతి రూపంలో మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారు.
ఇళ్లలో కొంచెం సుమారైన విగ్రహాలు పెట్టుకుంటారు. 9 రోజులు నైవేద్య నివేదన జరగాలి. ఎందుకంటే మనం భక్తితో స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేసినప్పుడు అందులో జీవం వస్తుంది. గణపతి సజీవం అవుతాడు. ఆయనకు నైవేద్యం తప్పకుండా పెట్టాలి. నైవేద్యం తప్పకుండా పెట్టినప్పుడు 9 రోజులు చాలామందికి నైవేద్యం ప్రసాదంగా ఇవ్వాలి. మళ్ళీ దాన్ని చాలా తయారు చేయాలి. 9 రోజులు చేసేసరికి భక్తులకు తల ప్రాణం తోకకొస్తుంది. అంతేకాదు ఆ శక్తిని మనం అందులోనే కేంద్రీకృతం చేయడానికి వీలు లేని శక్తి అది. ఆ శక్తిని మనం నీళ్ళల్లో కలపడం ద్వారా, నిమజ్జనం చేయడం ద్వారా ఆ కొలను కానివ్వండి, నది కానివ్వండి, సరస్సు కానివ్వండి, ఆ నీళ్ళే మళ్ళీ మేఘంగా మారుతుంది. మళ్ళీ మేఘంగా వర్షిస్తుంది. ఆ వర్షం ద్వారా పంటలు పండుతాయి. ఆ పంటలు మనం తింటాం కదా. ఇలాగా ఆ ఎనర్జీ మళ్ళీ మనకే వస్తుంది. వర్షంగానో, ఆహారంగానో, ఏదో రూపంలో, లేదా కనీసం చూపుతో చూస్తాం కదా. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తాం, చూపుతో చూస్తుంటాం కదా. చూపు కూడా గ్రహిస్తుంది కదా. నిమజ్జనం జరుగుతున్నప్పుడు చూసామనుకో, ఆ ప్రతిమ మన కళ్ళల్లో పడి మేధస్సుకు చేరుతుంది. అది కూడా ఒక శక్తి గ్రహించడమే అవుతుంది. చూడడం కూడా దర్శనం అంటాం స్వామిది. ఎందుకు చేసుకుంటాం దర్శనం? ఒక శక్తి. దర్శనం కళ్ళ ద్వారా చూడడం ద్వారా ఒక శక్తిని తీసుకుంటాం. నిమజ్జనం చూడడం ద్వారా కూడా ఒక శక్తి మనలోకి ఆవాహన అవుతుంది. అలా అందరికీ మళ్ళీ అవైలబుల్గా ఉండేలాగా, అందరికీ అందుబాటులో ఉండేలాగా స్వామిని నిమజ్జనం చేస్తాం. మనం పూజించుకుంటాం, కానీ అందరికీ సార్వజనీనత, స్వామి సార్వజనీనత మనం చాటడానికి స్వామిని నిమజ్జనం చేయాలి. అందులోనూ ఆయన ప్రకృతి ప్రియుడు. పంచభూతాలు, చెట్లు, చేమలు ఇవన్నీ ఇష్టం కదా. ఆయనకు ఎక్కువసేపు ఆయన రూపం కన్నా ప్రకృతి రూపంలో ఉండడం ఇష్టం. నీళ్ళలో కలిసి మనకి శక్తిని, ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన మహత్తర శక్తి గణపతి. అందుకని నిమజ్జనం చేస్తాం. ఈ సందర్భంగా ఒక కీర్తన పాడించచ్చా మా వాళ్ళతో? పాడియండి, అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే గణపతిని ఆవాహన చేస్తూ, రారా గణపతి అని పిలుస్తూ, రావయ్యా మమ్మల్ని ఆశీర్వదించు, నీవే మా గతి అంటున్న అద్భుతమైన కీర్తన ఒకసారి మా విద్యార్థులందరినీ కూడా పరిచయం చేస్తాను. ఎవరి పేరు వాళ్ళే చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. మీ పేరు? నా పేరు ధన్యోస్మి. నా పేరు సాయి రణ్విత. నా పేరు అక్షయ. నా పేరు సౌజన్య. నా పేరు సువర్ణ. నా పేరు మానస్ పటేల్. ఇప్పుడు రణ్విత మిగిలిన శిష్యులు కలిసి ఒక మంచి కీర్తన మనకి వినిపిస్తారు. గణపతిని ఆవాహన చేస్తూ, ఆహ్వానిస్తూ. 1 2 3 4. విఘ్నవారణం వారణాననం విశ్వకారణం వరదాయక గణపతిం భజే గణపతిం భజే గణపతిం భజే గణపతిం భజే. విఘ్నవారణం వారణాననం విశ్వకారణం వరదాయక గణపతిం భజే గణపతిం భజే గణపతిం భజే గణపతిం భజే. గణపతి నీవే గతి, గణపతి నీవే గతి. విఘ్నములు తొలగ విజయములు కలుగ ఇహ పరముల నీ వరములలోసగా. గణపతి నీవే గతి.
విఘ్నములు తొలగ విజయములు కలుగ ఇహ పరములనే వరములలొసగా గణపతి నీవే గతి. గణపతిం భజే గణపతిం భజే గణపతిం భజే గణపతిం భజే. మానవ కోటి ముకోటి దేవతలు ఆది పూజలు అనాదిగా నీకు సల్పిదయా కల్పతరువ మా వందనము అందుకోవా. మానవ కోటి ముకోటి దేవతలు ఆది పూజలు అనాదిగా నీకు సల్పిదయా కల్పతరువ మా వందనము అందుకోవ. కరుణించి ప్రోచి తరుణోపాల్యము చూపగరాధ శ్రీ గణనాథ. కరుణించి ప్రోచి తరుణోపాల్యము చూపగరాధ శ్రీ గణనాథ. గణపతి నీవే గతి. విఘ్నములు తొలగ విజయములు కలుగ ఇహ పరములనే వరములలొసగా గణపతి నీవే గతి. గణపతిం భజే గణపతిం భజే గణపతిం భజే గణపతిం భజే. విమలమలసనే విధులమాలను అలంకారముగా అందించేము. సడలని భక్తితో కుడుములు చేసి నైవేద్యముగా అర్పించేము. విమలమలసనే విధులమాలను అలంకారముగా అందించేము. సడలని భక్తితో కుడుములు చేసి నైవేద్యముగా అర్పించేము. నా ప్రతి మాట నీ స్తుతి కాగా మనసు కరిగి కరివదనారా. లంబోదర మూషికమును ఎక్కి ఆలసించక వేగమెరారా. సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విభుద రక్షక. సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక. శ్రీ గణనాయక శ్రీవరదాయక మోక్ష ప్రదాయక మోహభంజక. శ్రీ గణనాయక శ్రీవరదాయక మోక్ష ప్రదాయక మోహభంజక. సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విభుద రక్షక. సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక. శ్రీ గణనాయక శ్రీవరదాయక మోక్ష ప్రదాయక మోహభంజక. శ్రీ గణనాయక శ్రీవరదాయక మోక్ష ప్రదాయక మోహభంజక. సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విభుద రక్షక. సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక. శ్రీ గణనాయక శ్రీవరదాయక మోక్ష ప్రదాయక మోహభంజక. శ్రీ గణనాయక శ్రీవరదాయక మోక్ష ప్రదాయక మోహభంజక. సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విభుద రక్షక. సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక. శ్రీ గణనాయక శ్రీవరదాయక మోక్ష ప్రదాయక మోహభంజక. శ్రీ గణనాయక శ్రీవరదాయక మోక్ష ప్రదాయక మోహభంజక. సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విభుద రక్షక. సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక. శ్రీ గణనాయక శ్రీవరదాయక మోక్ష
మోక్షప్రదాయక మోహభంజక శ్రీగణనాయక శ్రీవరదాయక మోక్షప్రదాయక మోహభంజక సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక సిద్ధి వినాయక బుద్ధిదాయక విఘ్న వినాయక విబుధ రక్షక శ్రీగణనాయక శ్రీవరదాయక మోక్షప్రదాయక మోహభంజక శ్రీగణనాయక శ్రీవరదాయక మోక్షప్రదాయక మోహభంజక బోలో గణేశ మహారాజ్ కి జై. పర్ఫెక్ట్, ఆసమ్, చాలా బాగుంది. అంటే ప్రెసెంట్ ప్రైజ్ చేయడానికి నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి చెప్పట్లు గట్టిగా వినిపించట్లేదేమో. వెరీ నైస్. అంటే మీరు ఏం చదువుతున్నారండి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆసమ్. సో అంటే మ్యామ్, ఇప్పుడు మీరు చూస్తే పిల్లలకి మీరు టీచ్ చేస్తున్నారు అండ్ మీరు సొంతంగా కీర్తనలు పాడతారు, అవన్నీ కూడా మేము ఆల్రెడీ వినున్నాము. జనాలందరికీ కూడా మీ వాయిస్ చాలా ఇష్టం. మీ పేరు చెప్పగానే మీ వాయిస్ రిజిస్టర్ అయిపోతుంది. అంటే మీకెప్పుడు సింగింగ్ మీద ఆ ఇంట్రెస్ట్ వచ్చింది? అది జన్మతః వచ్చింది తల్లి. పిట్టలు ఎట్లా పాడతాయో పక్షులు, అలా నేను కూడా చాలా చిన్నతనం నుండి పాడుతూ వచ్చాను ఇష్టంగా. మూడో సంవత్సరము 4వ సంవత్సరము కృష్ణుడు బాలకృష్ణుని ఒక అది దర్శనమా లేక నా ఇమాజినేషనా తెలియదు కానీ నేను చూశాను బాలకృష్ణుని ఎర్రని ముఖవర్చస్సులో. మామూలుగా నీలవర్ణుడు అంటారు కదా, నాకు ఎర్రగా కనిపించాడు. ఎందుకు కనిపించాడు? నేను అప్పుడు నేపాలీలో ఒక పాట ఆసువుగా పాడుకున్నాను, ఓకే, నేపాలీ భాషలో. సో నేను పూర్వజన్మను నమ్ముతాను. అందుకని పూర్వజన్మలో ఏదో ఉండి నాకు వచ్చింది, కానీ నేను ప్రత్యేకంగా నేర్చుకోలేదు. నేపాలీ నేర్చుకున్నానంటే నేర్చుకోలేదు. అక్కడికి వెళ్ళి ఉన్నాను కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు, నాకు వచ్చింది. ఓకే, అది వెరీ నైస్. కాబట్టి ఆ చిన్నతనం నుండి పాడుతున్నాను. ఇంట్లో మీ పేరెంట్స్ సపోర్ట్ కూడా అప్పట్లో చాలా ఉండిందా అండి? ఇప్పుడు ఇంత పెద్ద సింగర్ అవ్వటము, కీర్తనలు పాడటం, పద్మశ్రీ అవార్డు తీసుకోవటం అనేది పెద్ద అచీవ్మెంట్. చాలా మంది సింగర్స్కి అదొక కోరిక. అప్పట్లో మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని? మా అమ్మ చాలా మంచి సింగర్, ఓకే, చాలా మంచి సింగర్, కానీ పబ్లిక్లో పాడలేదు. మా ఇంట్లో అందరూ పాడతారు. 9 మంది పిల్లలు, 9 మంది పాడతారు. అయితే వీధికి వచ్చి పాడింది నేను, మా పెద్దక్క ఇద్దరే అన్నమాట. తర్వాత మిగిలిన వాళ్ళు ఇంట్లో పాడతారు, చాలా చక్కగా పాడుతూ ఉంటారు. మా అమ్మ నాన్న ప్రోత్సాహం ఉంది కాబట్టే నేను పాడగలుగుతున్నాను తల్లి. వాళ్ళు నిరుత్సాహపరుచుంటే మనం ఇంత ప్రయాణం చేయడానికి వీలు పడదు. మా అమ్మ నాకు పెద్ద ఫ్యాన్. నేను కాన్సర్ట్స్ పాడుతుంటే ఎదురుగుండా కూర్చుని ఏడుస్తూ ఉండేదన్నమాట. ఆమెకు దుఃఖం వచ్చేస్తుంది పాడుతుంటే, ఆనందాతిరేకము మరి ఏంటో అది తను దుఃఖపడుతూ ఉండేది. ఇలాగా మా నాన్నకు కూడా చాలా ఇష్టం. నైస్. సో ఫ్యామిలీలో ఫస్ట్ నుండే పాటలు పాడే అలవాటు ఉంది, అది మీకు హెరిడిటీలా వచ్చింది. అవునమ్మా. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు కీర్తనలు పాడుతున్నారు, స్టూడెంట్స్కి చెప్తున్నారు, టీచ్ చేస్తున్నారు. మీ స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈ పాప చాలా చిన్నగా ఉంది, తనతో ఏమైనా పాడిస్తారా మాకోసం? పాడిస్తానండి. ఈ పిల్ల, ఈ అమ్మాయి పేరు ధన్యోస్మి. ధన్యోష్మి. కొన్ని కీర్తనలు నా దగ్గర నేర్చుకున్నది. ఇప్పుడు అమ్మాయి పాడబోయే పాట గణరాజా గుణరాజా అని నేను రాసిన పాట. ఇందాక పాట కూడా నేను రాసి స్వరపరిచిందే. ఇప్పుడు ఈ అమ్మాయి పాడేది కూడా నేను రాసి స్వరపరిచింది. అన్నమాచార్యుల వారు గణపతి మీద రాసిన రచనలు లేవమ్మా. బహుశా ఆ స్వామి నా ద్వారా ఇది పూరించారేమో అనుకుంటున్నాను. ఇప్పుడు తను పాడబోయే పాట కూడా రచన చేశాను నేను. అయితే పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టమైన ఈ గణపతి గురించి ఒక చిన్న కథ గుర్తొచ్చింది, చెప్పనా? చెప్పండి. ఒకసారి గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అన్న ప్రశ్న ఉదయించిందిట. ఉదయిస్తే వినాయకుడు నాకు, తర్వాత కుమారస్వామి నాకు అని
కొంచెం పోటీ వచ్చింది అన్నదమ్ముల్లో. అప్పుడు శివపార్వతులు ఏం చేశారంటే, మీ ఇద్దరిలో ముల్లోకాలు ఎవరైతే ముందుగా ప్రదక్షిణ చేసి రాగలుగుతారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తాము అన్నారంట. ఇంకేముంది, కుమారస్వామి చక్కగా నెమలిని ఎక్కి స్పీడ్గా వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నట్ట, చాలా వేగవంతంగా. తెలుసా నీకు కథ? తిరుగుతున్నాడు. కానీ గణపతి ఒకటి ఆలోచన చేశాడు, ముల్లోకాలు తిరిగి వచ్చేసరికి చాలా టైం పడుతుంది, ఎంత వేగంగా వెళ్ళినా తల్లిదండ్రులు అందరికన్నా గొప్ప దేవుళ్ళు, ప్రత్యక్ష దైవాలు. వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు ప్రదక్షిణ చేసిన దాంతో సమానమవుతుంది. కాబట్టి నేను శివపార్వతులకు తన తల్లిదండ్రులు గణపతి 3 ప్రదక్షిణలు చేసి, మీరు నాకు పరమ దైవాలు, మీ ఇద్దరికి ప్రదక్షిణ చేశాను కాబట్టి ముల్లోకాలు నేను ప్రదక్షిణ చేసిన దానితో సమానము అన్నట్టు. మెల్లిగా వచ్చాడు కుమారస్వామి. కానీ ఈ లోపల శివపార్వతులు సంతోషపడి గణాధిపత్యం గణపతికి ఇచ్చారనమాట. అంటే ఈ కథ ద్వారా ఏం చెప్పడం అవుతుంది పిల్లలకి అంటే, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి అని గణపతి మనకు తొలి పాఠం నేర్పాడు. ఆది దైవం కదా, ఆయన నేర్పిన తొలి పాఠం ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించండి. ఆయన గౌరవించాడు కాబట్టి గణాధిపతి అయ్యాడు. మనం గౌరవిస్తే ఏదో అవుతామని గౌరవించకూడదు. నిజంగా మనస్ఫూర్తిగా గౌరవించినప్పుడు తప్పకుండా వారి అనుగ్రహంతో ఏదో ఒకటి మనకు సమకూరుతుంది. ఇప్పుడు చిరంజీవి ధన్యోస్మి ఒక పాట పాడి వినిపిస్తుంది. గణరాజ గుణరాజ. One, two, three, four, చెప్పనా? 1, 2, శ్లోకం పాడతాను. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి. గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి. గం 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 గణరాజ గం 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 గణరాజ. ఓంకారాకారా మూలాధారా దారా ఓంకారాకారా మూలాధారా దారా పాశాంకుశధర పాపహరా కుమార సోదర శ్రీకర పాశాంకుశధర పాపహరా కుమార సోదర శ్రీకర. గ గరి గ ప గరి సాని సరి గ గ ప ని 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 సని పని సరి ని సరి ని సరి ని సరి గరి స గరి సాని ప సరి ని సాని ప గ సాని ప సాని ప గ. గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి. గం 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 గం
గం గం గం గణరాజా గం 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 గణరాజా లంబోదరా విఘ్నహరా పార్వతీ సుతవర ప్రియంకర లంబోదరా విఘ్నహరా పార్వతీ సుతవర ప్రియంకర దుర్భవహర ప్రేమితహరా సిద్ధి బుద్ధివర దేవరా దుర్భవహర ప్రేమితహరా సిద్ధి బుద్ధివర దేవరా గరి గప గరి సని సరి గప నీ ని 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 సని పని సరి ని సరి ని సరి ని సరి గరి స గరి సని ప రి సని ప గ సని ప సని ప గ గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా గం 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 గణరాజా బోలో గణేష మహారాజ్ కి జై. చాలా బాగా పాడారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అయితే పాట నేర్పించేటప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? చిన్న చిన్న పిల్లల నుండి, అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్, ఇప్పుడు స్కిల్కి అసలు ఏజ్ అతీతం కాదు అని మనం వింటూ ఉంటాం, పాటలకి కూడా సేమ్. ఒకళ్ళు ఫ్రెష్గా మీ దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఎట్లా నేర్పిస్తారు పాటలు? వాళ్లకు ఎంతో కొంత పాట మీద శ్రద్ధ ఉంటుందమ్మా. ఆ శ్రద్ధని ఇంకా ఉద్దీపింపజేసేలాగా మన ప్రజెంటేషన్, నేర్పే విధానం కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉందనుకోండి, తప్పకుండా నేర్చుకుంటారు. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ ఎప్పుడు చెప్తారు క్లాసెస్ అన్నవాళ్లే తప్ప మీ క్లాస్ వద్దు అన్నవాళ్ళు ఎవరు లేరు. అలాగే వస్తుంటారు, ఏళ్ల తరబడి వస్తున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి. అయితే అన్నమాచార్య భావనా వాహినిలో శిక్షణ పొందిన శిష్యులు వీళ్ళంతాను. అయితే వీళ్ళు అందరూ కూడాను చాలా భక్తి శ్రద్ధలతో వస్తారు. వాళ్ళకి ఏ రకంగా ఒక్కోసారి నేను గ్రాఫ్ వేస్తాను, నొటేషన్ వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, బోర్డు మీద గ్రాఫ్ వేస్తాను, మ్యూజిక్ గ్రాఫ్. ఓకే. ఆ గ్రాఫ్ వేయడం అనేది ప్రప్రథమంగా అన్నమాచార్య భావన వాహినిలోనే మొదలైంది అనమాట. వేరే వాళ్ళు అనుకరించచ్చుగాక, కాకపోతే మొదలైంది ఇక్కడే. తర్వాత రకరకాలుగా అప్పటికప్పుడు నాకు స్ఫురించే విషయము, ఎలాగా తాళం ఎలాగా నేర్పాలి, ఇవన్నీ నేను కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని పద్ధతులతో నేర్పుతాను వాళ్ళకు. వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఇంత వయసు వాళ్ళు, ఇంత వాళ్ళు తక్క ధిమ్మి తక్క ధిమ్మి తక్క ధిమ్మి తక్క ధిమ్మి చతురస్రం ప్రాక్టీస్ చేయమంటే కాసేపు చేస్తారు, మళ్ళీ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని నేను బెక్క బెక్క బెక్క, కప్ప ఎలా వేస్తుంది తాళం, బెక్క 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 అంటే నవ్వుతూ వింటారనమాట. అది సంతోషంగా పార్టిసిపేట్ చేస్తారు పిల్లలు, చిన్నవాళ్ళు. పెద్దవాళ్ళకి అర్థమయ్యే పద్ధతుల్లో కొన్ని నేను చెప్తాను క్లాస్లో.
ఇలాగా తాళము ఎన్ని అక్షరాల్లో మొదలవుతుంది అని చెప్పడానికి కానీ కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి నేను చెప్తూ ఉంటాను తల్లి. అంటే దాంట్లో టెక్నిక్స్ మీరు చెప్తున్నప్పుడు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మీరు ఒక ట్రస్ట్ని కూడా నడుపుతున్నారు అని విన్నాను. ఆ ట్రస్ట్ గురించి కొంచెం చెప్తారు. అది అన్నమాచార్య భావన వాహిని అని ప్రాజెక్ట్ పేరు. నేను మీకు తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నియమించిన తొలి కళాకారిణి. నేను తొలి స్కాలర్షిప్ కూడా తీసుకున్నాను వాళ్ళది, అన్నమాచార్య లిటరేచర్ స్టడీ చేయడానికి. మళ్ళీ వాళ్ళు నన్ను ఆర్టిస్ట్గా కూడా అపాయింట్ చేశారు. అయితే నాకు అప్పట్లో మధ్యలో నా స్నేహితులు కానీ లెక్చరర్స్ కానీ సినిమా పాటలు పాడమని ప్రోత్సహించడంతో ముందరి నుంచే కొన్ని పాడేదాన్ని. ఎక్కువ అయింది కాలేజీలో. పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు నువ్వు ప్లేబ్యాక్ సింగింగ్ పాడితే చాలా బాగుంటుంది అని నన్ను ఎంకరేజ్ చేయడంతో నాకు ఆ కోరిక బలపడింది. ఆ కోరిక బలపడడానికి కారణం కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సినిమాల్లో పాడారు, ఆయన పలానా కాంపిటీషన్లో పాడారు అని వినడం. నేను 10వ తరగతో 9వ తరగతో జరుగుతున్నప్పుడు అప్పటి నుండి కొంచెం పెరిగింది. అదృష్టవశాత్తు నేను తిరుపతికి రావడం, ఆయన ఏ కాంపిటీషన్లో పాడి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారో అదే కాంపిటీషన్లో నేను పాడి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం, తర్వాత ఆయన చేతుల మీదుగానే నేను ప్రైజ్ తీసుకోవడం గూడూరు కాళిదాస్ కళానికేతన్లో, ఇవన్నీ సంభవించాయి. తర్వాత నేను అందుకని మెడ్రాస్కి వెళ్దామని ఆలోచన చేస్తున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్డర్ వచ్చిందనమాట టీటీడీ ఆర్టిస్ట్గా. అప్పుడు నేను కపిల్ తీర్థం అని ఉంది తిరుపతిలో, అక్కడ శైవాలయం, గణపతి కూడా ఉంటారు అక్కడ. అయితే అక్కడ నేను నమ్మాళ్ళవారి టెంపుల్ అని ఉంది, అక్కడ కూర్చొని ధ్యానం చేసేదాన్ని. ఆ ధ్యానం నేను 1 గంట 2 గంటలు 3 గంటలు చేసిన తర్వాత నా టార్గెట్ ఏముందంటే వెంకటేశ్వర స్వామి ఏదో మారువేషంలో వస్తాడు, మారువేషంలో వచ్చి నువ్వు అన్నమాచార్య కీర్తనలే పాడాలి, వేరేది పాడకూడదు అని చెప్తే నేను అన్నమాచార్య కీర్తనలు పాడతా, లేకపోతే మెడ్రాస్ వెళ్ళిపోతే నేను నా అదృష్టం పరీక్షించుకుంటా అనుకున్నాను. కానీ ఎవరు అలా రాలేదు. కానీ ఒక 7వ రోజు 8వ రోజు 9వ రోజు నాకు లోపల నుండి ఒక తీవ్రమైన సంకల్పం వచ్చింది, నేను అన్నమాచార్య కీర్తనలే పాడతానని. అది చాయిస్ కాదు, అది ఒక మర్చిపోలేని అద్భుతమైన దివ్యానుభూతి. అనుభూతి కలిగింది కాబట్టి ఇన్నేళ్ళు 45 ఏళ్ల పైన నేను అన్నమాచార్య కీర్తనలకు అంకితమై ఉన్నాను. అది జరగకుండా ఉంటే ఏమో నాకు తెలియదు, అది జరిగింది కాబట్టి. తర్వాత కొండకెళ్ళి స్వామికి కమిట్మెంట్ ఇచ్చాను, తల్లి ఈ అన్నమాచార్య కీర్తనలు పాడి ప్రచారం విశ్వవ్యాప్తం చేస్తానని. అలా నేను ఈ కార్యక్రమానికి అంకితమై ఉన్నాను. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు చెప్తున్నప్పుడు ఆ దైవభావం మాకు కూడా అట్లా వస్తుంది. అయితే జనరల్లీ ఇప్పుడు మీరు శిష్యులతో వచ్చారు, మీరు కీర్తనలు పాడుతూ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. చాలామంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నమస్తే అండి. సో వీళ్ళందరి గురించి మీరు ఒక్కొక్కరిలో ఏమేమి స్పెషాలిటీ చూసారో ఆ స్పెషాలిటీని ఎన్హాన్స్ చేసే విధంగా మీరు వాళ్ళకి పాటలు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళల్లో గాత్రంలో కొంచెం ఒక్కొక్కరికి తేడా ఉంటుంది, ఒకరి గాత్రం ఉన్నట్టుగా ఒకరికి ఉండదు. కానీ శృతి మటుకు అందరు ఒకే శృతిలో పాడాల్సి గాత్రంలో. ఇలాగ ఈ పిల్ల చిన్నదైనా కూడా శ్రద్ధాభక్తులు ఉన్నాయి, పాట నేర్చుకోవాలని గ్రాస్పింగ్ పవర్ ఉంది, ఏదైనా చెప్తే త్వరగా నేర్చుకోగలిగిన గుణం ఉంది. అలాగే రన్విత ఉంది, ఆ పిల్ల త్వరగా నేర్చుకోవడం కాదు, గుర్తుపెట్టుకొని పాడగలదు మళ్ళీ కూడా. ఓకే, చక్కటి కంఠం ఉంది భగవంతుడికి. ఆ పిల్ల ఉంది, సూపర్ ఫాస్ట్గా నేర్చుకుంటుంది. అక్షయ. చిన్న పిల్లలు ఇంకా గాత్రం మెచ్యూరిటీ రావాలి, బాగా పాడుతోంది. అవతల ఆమె సౌజన్య, ఆ పిల్ల కంఠం కూడా చాలా బాగుంది. నేనే ఆ అమ్మాయి పేరేంటి అని గుర్తు తెచ్చుకొని
ఆ అమ్మాయిని పిలువు అని చెప్తాను రమణకు, ఎందుకంటే కంఠం చాలా స్వీట్గా ఉంది. ఓకే. కొంచెం సాధన చేస్తే చక్కటి Voice వస్తుంది. వాయిస్ వస్తుంది. ఈ అమ్మాయికి మ్యూజిక్ పట్ల చాలా భక్తి గౌరవాలు ఉన్నాయి. చక్కటిగా భక్తి శ్రద్ధలతో నేర్చుకుంటుంది, చక్కగా పాడగలదు. ఆ అబ్బాయి కూడా చాలా దూరాల నుండి నా దగ్గరకు వస్తారు పాపం. ఆ అబ్బాయి కూడా చక్కగా పాడగలడు, చాలా భక్తి శ్రద్ధలు ఉన్న సింగరు. కొన్ని తత్వాలు చాలా బాగా పాడగలడు అనమాట అబ్బాయి. నేను అది గమనించి ఏ కంఠానికి ఏం సూట్ అవుతుంది అని ఆ పాట నేను ఇండివిజువల్ చేసి పాడిస్తాను. కాకపోతే ఇవి కామన్ సాంగ్స్, ఎవరైనా పాడగలిగిన పాటలు, ఎవరైనా పాడచ్చు అన్న పాటలు నేను సెలెక్ట్ చేసుకుని గణపతి మీద ఈరోజు మీ దగ్గరకు వచ్చాను తల్లి. ఇంకొక పాట ఉంది, పాడించు. అది నేను గణపతిం భజే అన్న ఆల్బంలో పాడిన పాట అది. మనం విఘ్నాలు ఏ పని చేసినా కూడా విఘ్నాలు రాకుండా ఉండాలంటే గణపతి ప్రార్థన చేస్తాం. ఏ మంచి పని అయినా, అది మనం ఒక యజ్ఞం కానివ్వండి, ఒక పూజ కానివ్వండి, శుక్లాంబరధరం అని ప్రారంభిస్తాం, గణపతి ప్రార్థనే కదా. తర్వాత ఏ సినిమా ఓపెన్ చేసినా గణపతి ప్రార్థనతోనే చేస్తారు. ఇలాగా అందరికీ ఒక భక్తి ఉంది గణపతి అంటే, విఘ్నాలు రాకుండా ఉండాలంటే. అలాగా తొలి వందనము చేసేద దినము ఒసగుము శుభము అంటే ఈ విఘ్నాలు రాకుండా మమ్మల్ని విజయం వైపు నడిపించు అని పాడుతున్న పాట. ఈ స్టూడెంట్స్ అందరు కలిసి పాడతారు ఆ పాట. ధర్మావతి రాగంలో చేశాను. గం 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 గణపతయే నమః. 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 నమో నమో గణరాధా నమో. నమో నమో గణనాథా నమో. నమో నమో వరదాతా నమో. నమో నమో గణనాథా నమో. నమో నమో వరదాతా నమో. నమో నమో గణనాథా నమో. తొలి వందనము చేసేద దినము వసగును శుభము ఇహము పరము. తొలి వందనము చేసేద దినము వసగును శుభము ఇహము పరము. పరమ పావనము గణేశ నామము తలచిన జయము ఇది నిజము. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. పరమ పావనము గణేశ నామము తలచిన జయము ఇది నిజము.
పరమ పావనము గణేశ నామము తలచిన జయము ఇది నిజము. నమో నమో గణనాథ నమో 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 వరరాత నమో 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 గణనాథ నమో. శుక్లాంబరధరం అనగానే విఘ్నములన్నీ తొలగేలే. శుక్లాంబరధరం అనగానే విఘ్నములన్నీ తొలగేలే. శ్రీ గణనాథుని పూజింపగని సకల విద్యలు మనమౌనే. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. శ్రీ గణనాథుని పూజింపగని సకల విద్యలు మనమౌనే. శ్రీ గణనాథుని పూజింపగని సకల విద్యలు మనమౌనే. నమో నమో గణనాథ నమో 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 వరదాత నమో 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 గణనాథ నమో 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 వరదాత నమో 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 గణనాథ నమో. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. జై గణేశ జై గణేశ జై గణేశ పాహి మాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటలన్నీ మీరే రాశారు అని చెప్పారు. అయితే ఒక్క పాటలో కూడా మనం గమనిస్తే అసలు రిపీట్స్ అనేవి లేవు, వర్డ్స్ రిపీట్ అవ్వలేదు, అలా ఎక్స్ప్లెనేషన్స్, అది సమరీ ఉంటుంది కదా, ఏది రిపీట్ అవ్వలేదు. మీరు ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? టైం అనేది డిపెండ్స్ తల్లి. ఒక్కోసారి కొన్ని గంటలు పట్టచ్చు, 2-3 రోజులు పట్టచ్చు, ఒక్కోసారి 5 నిమిషాలు పట్టచ్చు. ఒక కీర్తన, ఒక పాట నేను రచన చేసింది పిల్లలకు నేర్పుదామని. అసలు మైండ్లో థాట్ ఉంది, పాట లేదు. క్లాస్కి వచ్చి పల్లవి రాసి నేర్పి, మళ్ళీ క్లాస్కి వచ్చి చరణం రాసి నేర్పి, ఇలాంటిది కూడా ఉంది. మాతృదేవో భవ అని ఒక పాట రాశాను, వాల్యూ బేస్డ్ సాంగ్. అది నేను క్లాస్కి వచ్చి రాసిన పాట. అలాగే ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి అని ఒక కీర్తన ఉంది. అది కూడా నేను క్లాస్లో కూర్చుని, అంటే అంతకుముందు థాట్ లేదని కాదు, ఆ థాట్ మైండ్లో ఉంటుంది, అప్పుడు పల్లవి రాసి నేర్పడం జరిగింది. అది చాలా పాపులర్ అయింది ఆ పాట. అందరూ రకరకాలుగా మార్చుకొని పాడి తమదిగా కూడా చెప్పుకుంటున్నారు యూట్యూబ్లో. నాది అది నేను రచన చేసిన కీర్తన అది.
అయితే ఒకటి నేను ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకున్నది ఏమంటే, ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి ఉంది, ఈ బిడ్డను నేను తీసుకుని నా బిడ్డ అని చెప్పాను అనుకోండి, ఆమె ఎంత బాధపడుతుంది. అలాగే రచయితలు కానీ సంగీత దర్శకులు కానీ వాళ్ళు క్రియేట్ చేసిన పాట కానీ స్వర రచన కానీ తమదిగా ఎవరైనా మళ్ళీ చెప్పేటప్పుడు ఇది ఫలానా వాళ్ళదే అని చెప్పడం ఉచితం. ఈ అమ్మాయి ఫలానా వాళ్ళ బిడ్డ అని చెప్పడం మంచిది. నా బిడ్డ అని చెప్పుంటే అంతకన్నా ద్రోహము పాపము ఉండదేమో అని అనుకుంటాను. ఎందుకంటే నా బోటి వాళ్ళకి పాటలు రచనలు స్వర రచనలే పిల్లలు, నా విద్యార్థులే పిల్లలు. కాబట్టి అది వాళ్ళు చెప్పాలి. నేను ఫలానా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పడం కానీ, నేను నేర్పానని చెప్పడం కానీ, ఆ పాట నేను రచన చేశానని కానీ వాళ్ళు చెప్పాలి తప్పకుండా అని నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా చెప్పాలనుకున్నాను తల్లి. రెండోది, ఒక సందేశం ఇద్దాం అనుకున్నాను ఈ సందర్భంగా. ఏమనంటే, నేను ఇందాక మీ కార్యక్రమానికి వస్తున్నప్పుడు కొంతమంది నేను వస్తున్న కార్ని అడ్డుకుని, గణపతులు వరుసనే ఉన్నాయి, అడ్డుకుని వెనకాల వైఫర్స్ని లాగేసి కార్ను కొట్టి నానా గోలా చేశారు. అది ఏమైనా డెంట్స్ పడ్డాయా కూడా చూడాలి. నాకు అంత కారు ఇన్నోవా కొనుక్కునే స్తోమత లేదు. నేను పాడేది డివోషనల్ మ్యూజిక్. పైపెచ్చు ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఆ ప్రాజెక్ట్ని నేను మెయింటైన్ చేయాలి పాడి. కాబట్టి నాకంటూ నేను చాలా తక్కువ చూసుకుంటాను. మా అక్కయ్య కొడుకున్నాడు రాజ్ నిడుమోర్ అని, మీ అందరికి తెలిసేమో నాకు తెలీదు. వెబ్ సిరీస్ చేస్తూ ఉంటాడు, ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ వాడిది సక్సెస్ అయినప్పుడు సంతోషంగా నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట. అది నాకు బర్త్డే రోజున ఈ కారు ఇస్తున్నాను ఇన్నోవా అని మంచి కారు ఇచ్చాడు. లేకపోతే నేను చిన్న కారులో ప్రయాణం చేస్తుండేదాన్ని. నీకు అంత పేరు వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, ఇంకా కారులో తిరుగుతున్నామని ఇచ్చాడు వాడు. దాన్ని వాళ్ళు అలా లాగేసి విరగొడితే నాకు బాధ అనిపించింది తల్లి. భక్తి అనేది మనసులో ఉండాలి ఫస్ట్. పెద్ద గణపతిని పెడితే ఇంత భక్తి ఉంది అని కాదు, మనసులో పెద్ద భక్తిని పెట్టుకుని ఇంత గణపతిని పెట్టినా ఆయన అనుగ్రహిస్తాడు. పెద్ద గణపతిని పెట్టాలి వీలున్నప్పుడు. అంత భక్తి మనసులోనూ ఉండాలి, అంత సౌజన్యం మనలో ఉండాలి. తాగడం అనేది చాలా దుర్మార్గమైన పని. ఈ సందర్భంగా పూజ అని చేస్తున్నప్పుడు తాగి తందనాలాడి నృత్యాలు చేయడం వికారంగా మంచి పని కాదు అని నేను దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలాగైనా గణపతిని ఇంట్లో పెట్టుకున్న 11 రోజులు సాత్వికం లైఫ్ స్టైల్ని పాటిస్తారు. బట్ 11th డే ఎప్పుడైతే మనం నిమజ్జనానికి తీసుకువెళ్తున్నామో అందరూ దాన్ని మర్చిపోయి తాగి డాన్స్ చేయడము. రీసెంట్గా నేను ఒక చోట చూశాను, మేకల్ని తీసుకెళ్తున్నారు అనమాట బలి ఇవ్వడానికి. బట్ మెయిన్ మోటోనే వెజ్ తినాలి, నాన్ వెజ్కి పూర్తిగా దూరం, హింసకి దూరంగా ఉండాలి, సాత్విక్ లైఫ్ స్టైల్ని పాటించాలి అని వాళ్ళకి ఏం చెప్తారు? చేయకూడదమ్మా. ప్రతి జీవిలో గణపతి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దాన్ని ఎలా లాగి దాన్ని హింసిస్తుంటే ఆ బాధ వాళ్ళకు తప్పకుండా జీవితంలో మళ్ళీ తిరుగుతుంది. ఎనర్జీ అనేది ఒక బాల్ని ఎంత శక్తివంతంగా నువ్వు గోడకేసి కొడతావో అంతే శక్తితో వెనక్కి వస్తుంది. నువ్వే కర్మ చేస్తావో ఆ కర్మ ఫలం మళ్ళీ నీకు తప్పకుండా తిరిగి వస్తుంది. ఇది ప్రతి జీవితంలో అందరూ చూసుకోవచ్చు, ఒకసారి తరచి తప్పకుండా వెనక్కి వస్తుంది. కాబట్టి జీవహింస మహాపాపం. గణపతి అస్సలు కోరడు. ఆయన కోరేది గరిక, వెలగపండు, అరటిపండు, పూలన్నీ వేస్తే, ఆకులన్నీ వేస్తే సంతోషిస్తాడు. అంత ప్రకృతి ప్రేమికుడు గణపతి, అంత సాత్వికుడు. అతనికి బలి ఇవ్వడం అనేది అది మంచి విషయం కాదు, వినటానికే కష్టం అనిపించే పాట. అలా చాలా దుర్మార్గమైన నృత్యాలు, అశ్లీలమైన నృత్యాలు గణపతి పేరు మీద చేస్తున్నారు స్టేజ్ మీద నవరాత్రుల్లో. చాలా బాధ అనిపిస్తుందమ్మా. గణపతి అవి కోరాడా? ఎంత అశ్లీలం అంటే నేను మాటల్లో చెప్పలేనంత అశ్లీలమైన నృత్యాలు గణపతి పేరు మీద చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది సబబ్ కాదు. స్వామి హర్షించడు, స్వామి దీవెనలు ఇవ్వడు. వాళ్ళందరూ లైఫ్లో అనుభవించవలసి వస్తుంది జీవితంలో తప్పకుండా. సాత్వికంగా భక్తియుతంగా
10 మందికి మేలు చేసే విధంగా ఉండాలి. మేలు చేయలేము, కీడైనా చేయకుండా ఉండాలి. కానీ అలా వేరే వాళ్ళల్లో దుర్మార్గపు ఆలోచనలు రెచ్చగొట్టే విధంగా నృత్యాలు చేయడం కానీ, పాటలు పాడడం కానీ, కేకలు పెడుతూ అరుస్తూ ఆయన కోరాడా? ఆయన ఏమన్నా కరప్షన్ ఉన్న రాజకీయ నాయకుడా? జిందాబాద్ అని గట్టిగా అరిస్తే మీకు పదవులు ఇవ్వడానికి, వరాలు ఇవ్వడానికి దేవుడు మనస్సు చూస్తాడు. ఏం అరుస్తున్నామని కాదు, ఏం బలిస్తున్నామని కాదు, నీ మనసు ఎంత పవిత్రంగా ఉంది అది కావాలి గణపతికి. కాబట్టి అందరూ ఈ విషయాన్ని సహృదయతతో స్వీకరించి నన్ను మన్నిస్తారని నేను భావిస్తున్నాను. సో స్వీట్, థ్యాంక్ యూ అండి. సో గణపతి గురించి మీరు రాసుకున్న కొన్ని పాటలు, కీర్తనలు ఉన్నాయి. వాటిలో 3 అయితే మాకు పాడి వినిపించారు. ఇంకొకటి మీ స్టూడెంట్స్ చేత పాడిస్తారు. అన్నమాచార్య కీర్తన పాడించచ్చా? తప్పకుండా పాడించండి. అంటే వాళ్ళు ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్నారు. ఇవి అకేషన్లీ పాడుతున్న కీర్తనలు అనమాట. అన్నమాచార్య కీర్తన కులిచితే రక్షించేది. చిరుత నవ్వులవాడు సిన్నెక్క అని సరదాగా పాడతారా? ఓకే, ఈ సందర్భంగా ఈ పిల్ల కూడా పాడతారు. ఆనందం వచ్చింది పాడుతుంది అనగానే మనకి. రెడీనమ్మా? సిన్నెక్క 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 సిర్తా నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెడగడు చూడవే సిన్నెక్క సిర్తా నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెడగడు చూడవే సిన్నెక్క పొలుసు మేని వాడు బోర వీపు వాడు సెలుసు మోర వాడు సిన్నెక్క పొలుసు మేని వాడు బోర వీపు వాడు సెలుసు మోర వాడు సిన్నెక్క గొలుసుల వంకాల కోరాలతో భూమి వెలిసినాడు చూడవే సిన్నెక్క గొలుసుల వంకాల కోరాలతో భూమి వెలిసినాడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క మేటి కుర్చవాడు మెడ మీది గొడ్డలి సీతాకాల వాడు సిన్నెక్క మేటి కుర్చవాడు మెడ మీది గొడ్డలి సీతాకాల వాడు సిన్నెక్క ఆటదాని వాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క ఆటదాని వాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క బింకపు మూతల పిల్ల గోవి వాడు సింక సూపుల వాడు సిన్నెక్క బింకపు మూతల పిల్ల గోవి వాడు సింక సూపుల వాడు సిన్నెక్క కొంగక కలికి కుసరి కూడి నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క కొంగక కలికి కుసరి కూడి నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క 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 వావ్, చాలా బాగుంది. ఇది అన్నమాచార్య రాసిన జానపద గీతం, దశావతారాల గీతం. చాలా చక్కగా ఉంటుంది చూడండి. పొలసు మేనివాడు అంటే ఏంటి చెప్పండి? పొలసులు దేనికి ఉంటాయి? పొలసులు స్కేల్స్ అంటారు చూడండి, ఫిష్కి ఉంటాయి. ఫిష్కి, ఆ. మత్స్యావతారం. పొలసు మేనివాడు బోర వీపువాడు
ఇట్లా గోల్గా ఉంటుంది బోర వీపు, టార్టాయిస్ ఉంటుంది. ఓకే. కూర్మ అవతారం. శిలస్సు మోరవాడు, మోర మొహం. శిలస్సు అంటే వరాహం, వరాహావతారం. శిలస్సు మోరవాడు సిన్నిక. గొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు చూడవే. ఎవరు? కోరలతో ఉండేది నరసింహస్వామి. ఓకే. గొలుసులు అంటే కూరలు ఇలా వంకలు, ఇట్లా గొలుసులు ఇలా ఉంటాయి కదా, ఇలా వంకలు తిరిగి ఉన్నాయట కూరలు నరసింహస్వామికి. మేటి కురచవాడు వామనావతారం. ఎంత మంచి ఎక్స్ప్రెషన్ చూడండి. మేటి కురచవాడు అంటే పొట్టివాడు, కానీ చాలా గొప్ప పొట్టివాడు అంటున్నాడు. వామనావతారం. మెడ మీది గొడ్డలి, గొడ్డలి పెట్టుకున్న అవతారం ఏంటి? పరశురామ అవతారం. మెడ మీది గొడ్డలి. శీతకాలవాడు ఎవరు? నాగలి బట్టి దున్నుతున్నప్పుడు భూమిలో ఒక ట్రాక్ ఏర్పడుతుంది కదా, ఆ ట్రాక్ని శీతకము అనేవాళ్ళంట ముందర. ఆ శీతకము ఎవెన్చువల్గా శీటకము అయింది కాలక్రమేణా. ఆ శీటకాలు వేసేవాడెవరు? బలరాముడు. నాగలి పట్టుకుని ఉంటాడు. శీటకాలవాడు సిన్నెక. ఆట దాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక. ఎవరు? గుడ్. ఆటదాని అంటే ఆడదాన్ని పోగొట్టుకుని బాసి, అడవిలో రాకాసి, అడవిలో రావణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. వేటలాడి చూడవే సిన్నెక. బింకపు మోతల పిల్లగోవివాడు. పిల్లగోవి కృష్ణుడు. ఫ్లూటు. పిల్లగోవి అనేది ఫ్లూట్కి అచ్చ తెలుగు మాట. మురళి అంటే సంస్కృతం, పిల్లగోవి అనేది తెలుగు. పిల్లగోవివాడు సిన్నెక. కొంకక కలికి అయి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక. కల్కి అవతారంగా వెంకటేశ్వర స్వామిని చెప్తారు. వెంకటేశ్వర స్వామి కల్కి అవతారంగా నన్ను చేరుకున్నాడు చూడవే సిన్నెక అని ఒక రస్టిక్ ఉమన్, ఒక గ్రామీణ స్త్రీ పాడుతోంది. చిన్నక్క చూడు అని దశావతారాలను వర్ణిస్తూ, ఇది ఒక పజల్ లాగా. పొలసమేని వాడు అంటే ఎవరు? మత్స్యావతారం అని చెప్పట్లా, ఒక పజల్ లాగా వేస్తున్నాడు అనమాట. కోర్స్ లాస్ట్ పజల్ ఆయనే చెప్పేశాడు. కలికి అయి కొసరి కూడే నన్ను వెంకటేశుడు అని ఆయనే చెప్పేశాడు. చాలా చక్కటి, చాలా పాపులర్ అయిన అన్నమాచార్య సంకీర్తన. ఇంకొక సంకీర్తనతో కార్యక్రమాన్ని ముగించచ్చమ్మా. ఈ రూపమై ఉన్నాడు పట్టమా. ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు. ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు. శ్రీ వెంకటేశుడు, 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 శ్రీ వెంకటేశుడు. పొదలి
మాయాదేవి పట్టిన సముద్రము అదే పంచభూతాలుండే అశ్వత్థము పొదలి మాయాదేవి పట్టిన సముద్రము అదే పంచభూతాలుండే అశ్వత్థము గుదిగున్న బ్రహ్మాండాల గుడ్ల బెట్టే హంస సదరపు బ్రహ్మలకు జలజమూల కందము గుదిగున్న బ్రహ్మాండాల గుడ్ల బెట్టే హంస సదరపు బ్రహ్మలకు జలజమూల కందము నిస నిస పనిపా నిస గమ పమప గమ పని సని సని సగ సని పమని పమగ పమగ స ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు వెంకటేశుడు శ్రీ 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 వెంకటేశుడు సతతము జీవులకు చైతన్య సూత్రము అతిశయ భక్తుల జ్ఞానామృతము సతతము జీవులకు చైతన్య సూత్రము అతిశయ భక్తుల జ్ఞానామృతము వ్రతమై శ్రీ వెంకటాద్రి వరముల చింతామణి తదిగొన్న మోక్షపు తత్వరహస్యము వ్రతమై శ్రీ వెంకటాద్రి వరముల చింతామణి తదిగొన్న మోక్షపు తత్వరహస్యము నిస నిస పనిప నిస గమ పమప గమ పని సని సని సగ సని పమని పమగ పమగ స ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు ఈ రూపమై ఉన్నాడు ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు 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 వెరీ నైస్. అది తిరుమలకు వెళ్తున్న మొదల్లో గణపతిని పెట్టారు. ఎప్పుడో ఆ గణపతిని మనం మొక్కి యాత్ర ముందుకు సాగిస్తాము. అది మీకు కూడా తెలుసు అనుకుంటాను. అది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చిన్న భజనతో ముగిద్దామా? షూర్, డెఫినెట్లీ. మీరందరూ రిపీట్ చేస్తారా? గణేశ శరణం శరణం గణేశ 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 గణేశ
శరణం శరణం గణేశ జై 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 గణేశ बोलो गणेश महाराज की జై చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వాళ్ళకి నేర్పించిన కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు ఇక్కడ మా స్టూడియోలో మా ఆడియన్స్కి పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు సంతోషం. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. సిఎస్ చూశారు కదా, ఇటు శోభరాజ్ గారు ఆవిడ ఇక్కడికి వచ్చి ఆవిడ రచించిన కీర్తనలు కూడా మనకి పాడి వినిపించారు, అన్నమయ్య కీర్తనలు కూడా పాడి వినిపించారు. మొత్తం భారతదేశం మొత్తం కూడా భక్తి భావనతో ఇవాళ ఎంజాయ్ చేస్తూ బయట నిమజ్జనం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేము కూడా ఈ భక్తి భావంతో అయితే ఇక్కడ స్టూడియోలో కూడా దాన్ని రేకెత్తించే ప్రయత్నం చేశాము.